అమెరికా అధ్యక్షుడు రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. కొన్ని ముఖ్యమైన సందేశాలను కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఆయన చేసే కొన్ని పోస్టులు ఆసక్తికరంగా ఉంటాయి, మరికొన్ని పోస్టులు విమర్శనాత్మకంగా ఉంటాయి. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఇరు దేశాలు తాను ఒప్పించి యుద్ధం ఆపించానని ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచానికి ఈ విషయం జెట్ స్పీడ్లా వెళ్ళిపోయింది. ఇలా ముఖ్యమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపడంపై కొందరు ప్రశంసించారు. కానీ లేటెస్ట్గా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టాడు, ఆ పోస్టుపై ఎలాంటి విమర్శలు వస్తున్నాయో చూస్తే, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. అయితే రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్స్పెక్ట్ చేయని పనులు చేస్తున్నారు. ఒక రకంగా తాను తీరిక లేకుండా పని చేస్తున్నాడని ఇతరులు చెప్పడం కాదు, తనకు తానే చెప్పుకుంటూ ఉంటాడు. తనకు వచ్చే జీతాన్ని కూడా త్యాగం చేస్తున్నానని కొన్ని సందర్భాల్లో పేర్కొన్నాడు. ట్రంప్కు మూల వేతనం $4 లక్షల ఉంటుంది. అమెరికా ఫెడరల్ చట్టాల ద్వారా అదనంగా అతనికి $169,000 ఇస్తారు. అయితే తనకొచ్చే ఈ ఆదాయంలో ఎక్కువ విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. 2025లో తనకొచ్చిన మొదటి జీతం వైట్ హౌస్ పునరుద్ధరణకు వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్కు ఇచ్చినట్టు ప్రకటన వెలువడింది. అయితే క్రిప్టో కరెన్సీ, గోల్ఫ్ క్లబ్ వంటి తన సొంత ఆస్తుల నుంచి 1.6 బిలియన్లకు పైగా ఆదాయం వస్తుంది. వీటిని కూడా దాన ధర్మాలు చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. ఇలా డబ్బు కోసం కాకుండా దేశం కోసం తీరిక లేకుండా పనిచేస్తున్నారని కొందరు అంటున్నారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని కాపాడడం కోసం కుక్కలా పనిచేస్తున్నాడు, ఆయన త్యాగాన్ని దేశం గుర్తించట్లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ను ట్రంప్ ట్రూత్ సోషల్ అకౌంట్కు షేర్ చేశాడు. అయితే తన సోషల్ మీడియా ఖాతాకు ఈ పోస్ట్ షేర్ చేయడంతో ట్రంప్ స్పందించారు. ఈ పోస్టుకు ప్రతిస్పందనగా థ్యాంక్స్, అమెరికా గొప్ప పురోగతి సాధిస్తుందని రిప్లై ఇచ్చాడు. అయితే కొందరు ఈ పోస్టుపై విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ తనకు తానే లవ్ లెటర్ రాసుకున్నారని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.